చిత్తూరు జిల్లా రేకులచేరులో జల్లికట్టు ప్రారంభమైంది. మరిన్ని వివరాలు అక్కడి నుంచి మా ప్రతినిధి దామోదర్ అడిగి తెలుసుకుందాం. దామోదర్, ఓవర్ టు యు. వరప్రసాద్, చిత్తూరు జిల్లాలోనే రామచంద్రాపురం మండలం రేకులచేరు గ్రామంలో జరుగుతున్న జల్లికట్టును మనం ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ముఖ్యంగా కనుమ పండుగ తర్వాత మరుసటి రోజు నుంచి సుమారు 15 రోజుల పాటు తై అమావాస్య వరకు చిత్తూరు జిల్లాలో ఎద్దుల పండుగ పేరుతో, పశువుల పండుగ పేరుతో జల్లికట్టు నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఇది తమిళనాడు బార్డర్లో ఉండడం వల్ల జిల్లా వ్యాప్తంగా ఇదే సంస్కృతి కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. మనం చూడవచ్చు, రేకులచేరు గ్రామంలో సుమారు 10,000, చాలా చిన్న గ్రామం, కేవలం 100 ఇళ్ళు ఉన్నాయి. గ్రామంలోకి ఒక 10,000 మంది పైగా ప్రజలు గుమిగూడారంటే ఇక్కడ దీనికున్న ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. సమీప ప్రాంతాల్లోనే ప్రజలే కాకుండా తమిళనాడు సమీపంలోనే తమిళనాడు నుంచి కూడా పెద్ద సంఖ్యలో జల్లికట్టును చూడడానికి ప్రజలు హాజరయ్యారు. అంతేకాకుండా ఈ గ్రామ సాంప్రదాయం ప్రకారము గ్రామంలోని పశువులను గ్రామంలోని వ్యక్తులు కాకుండా బయట వ్యక్తులు మాత్రమే పట్టాలని ఇక్కడ నియమం ఉంది. అందుకోసమే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు ఉత్సాహంగా ఇక్కడున్న ఎద్దులను ఇదే పశువుల పండుగలో వదిలే ఎద్దులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి సుమారు ఒక 2 గుంపులు పశువులను వదిలారు. మరికొన్ని పశువులు వదిలే అవకాశం ఉంది. సుమారు 300 పశువులు ఈ ఎద్దుల పండుగలో పాల్గొనున్నాయి. ఉదయం నుంచి వాటిని అలంకరించి దాని కొమ్ములకు ఒక పలకలు కట్టి ఆ పలకలను ఎవరైతే ఎద్దులు పరిగెత్తిపోతూ ఉన్న పశువులు కానీ ఆవులు కానీ నుంచి ఆ కొమ్ములను ఎవరైతే చేజిక్కించుకుంటారో వారే హీరోగా చలామణి అవుతారు. ఈ ప్రక్రియ మొత్తం సుమారు 1.5 పాటు కొనసాగనుంది. మరి కొద్దిసేపట్లో పూర్తి స్థాయిలో జరుగుతుంది. ఇప్పటికే 3 గుంపుల పశువులను వదిలివేశారు. ఇక్కడ ఇందుకోసం బహుమతులను కూడా అందులో పెట్టారు. మనతో మాట్లాడడానికి సీనియర్ ఎత్తున్నాడు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ జిల్లాలోని ఎందుకు ఈ సంస్కృతి ఉంది? పశువులు, వ్యవసాయం ఒకదానికొకటి అవినాభావం ఉంది. పశువులు లేకుండా వ్యవసాయం అనే మాటే లేదు. ఇప్పుడు ఎంత యాంత్రీకరణ జరిగినా కూడా పశువుల పాత్ర అనేది కీలకంగా ఉంది. ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో లక్షలాది పశువులు కనిపిస్తాయి. ఏ జిల్లాలో కూడా ఇంత పశు సంపద లేదు. ఈ జిల్లాలో వ్యవసాయం తర్వాత పశు సంపద కూడా ప్రధానమైన జీవనాధారం. అందుకే ఇక్కడ పశువులు ఇంట్లో మనుషుల్లాగా పూజిస్తారు. సంవత్సరానికి ఒక రోజు పశువుల పండుగ నిర్వహిస్తారు. దీన్ని కనుమంటారు, పశువుల పండుగ అంటారు. తమిళనాడులో జరిగే జల్లికట్టుకి ఇక్కడ జరిగే పశువుల పండుగకి చాలా తేడా ఉంది. అది పశువుల్ని హింసించే పద్ధతి అయితే ఇక్కడ పశువుల్ని ఒక పండగ లాంటి దానికి ఒక దారి పశువులకి పండుగ చేసే ఒక పద్ధతి ఈ జిల్లాలో ఉంది. ఇక్కడ ఆ రోజు కనుమ రోజు పశువుల్ని అందంగా అలంకరిస్తారు. కొమ్ములకి రంగులేస్తారు. రంగురంగుల కాగితాలతో పశువుల్ని అలంకరిస్తారు. ఈ పశువుల్ని ఊరు మధ్యలోకి, గ్రామం మధ్యలోకి తీసుకొచ్చి గ్రామ మధ్యలోకి తీసుకొచ్చి వేలాది మంది మధ్యలో, జనాల మధ్యలో వాటిని ఉత్సాహపరుస్తూ తరుగుతారు తప్ప ప్రత్యేకించి హింసించే లాంటి పద్ధతులు ఏవి ఈ జిల్లాలో ఉండవు. ఇక్కడే కాదు, ఒక పశువులే కాదు, ఎద్దులే కాదు, చిన్న చిన్న మేకలు, గొర్రెలు కూడా తీసుకొచ్చి చెట్లకు వండేస్తారు. పెద్ద కంపలతో పెద్ద భోగి లాంటిది వేసి దాని చుట్టూ ఈ పశువుల్ని, మేకల్ని, గొర్రెల్ని వీటన్నిటిని తీసుకొచ్చి తరుగుతారు. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ లేసే ధూళి, ఇక్కడ లేసే గోధూళి ఒక చాలా పవిత్రంగా భావిస్తారు. ఇక్కడ అదేవిధంగా కాటారులు అనే ఒక దేవుడు కూడా ఈ జిల్లాలో పెట్టి ఆచారం ఉంది. పశువుల్ని ఆ కాటారుల దేవుడికి తీసుకెళ్ళి అక్కడ పూజ చేసి అక్కడ ప్రసాదం వండి పొంగలు పెట్టి దాన్ని పులిగా పశువుల మీద చల్లే ఆచారం ఉంది. ఇక్కడ తీసుకెళ్లిన ప్రసాదాన్ని గ్రామాల్లో ఊరంతా చల్లే ఆచారం కూడా ఈ జిల్లాలో ఉంది. అందుకే తమిళనాడు జల్లికట్టుకి చిత్తూరు జిల్లాలో జరిగే పశువుల పండుగకి చాలా తేడా ఉంది. కాకపోతే అందరూ జల్లికట్టు అని ఒక పేరుకు దీన్ని ప్రచారం చేస్తారు తప్ప దీనికి ఎక్కడ సంబంధం లేదు. ఈ జిల్లాలో పశువుల పండుగ కనుమంటే అన్నిటి సంక్రాంతిలోనే ఒక పెద్ద పండుగ లాంటిది. భోగి కన్నా కూడా, సంక్రాంతి కన్నా కూడా కనుమ పండుగని ఎక్కువ ఉత్సాహంగా చేసుకునే సంస్కృతి చిత్తూరు జిల్లా రైతుల్లో ఉంది. అందుకనే ఈరోజు మీరు ఏ గ్రామానికి వెళ్ళి చూసినా, ఏ ఊర్లోకి వెళ్ళి చూసినా వేలాది మంది ఇలా గుమ్ముగుడి ఉత్సాహంగా ఈ పశువులు పండుగ చేస్తుంటారు. అంతే తప్ప దీని వెనక పశువులు హింసించడము లేదా ఇంకోటి చేయడం ఎక్కడ ఈ జిల్లాలో లేదు. ఎందుకంటే పశువులు లేకపోతే ఈ జిల్లా బతుకు తెరివే లేదు. దాదాపు ఈ జిల్లాలో 24 లక్షల పాలు ఉత్పత్తి అవుతాయి. అన్నింటి ఆ పశువుల ద్వారానే ఉత్పత్తి అవుతున్నాయి. ఒకప్పుడు ఎద్దులతో వ్యవసాయం చేసేవాళ్ళు. ఇప్పుడు వ్యవసాయం బదులు ట్రాక్టర్లతో వ్యవసాయం, కల్టివేటర్లు వచ్చినా కూడా, కానీ ఈరోజు ప్రధానమైన జీవనాధారం ఆవులు.
పాలు పితికి ఈరోజు చాలా కుటుంబాలు, పేద కుటుంబాలు బతుకుతున్న పరిస్థితి. ఏ రైతు కన్నా కూడా కొంత పొలం ఉంటే దాంట్లో కొంత గడ్డి వేసుకొని దాంట్లో ఆవులు మేపుకొని ఈరోజు బతుకుతున్న పరిస్థితి. అందుకే పశువుని, ఆవుని ఇలా దేవుడితో సమానంగా పూజించే సంస్కృతి సంప్రదాయం ఈ చిత్తూరు జిల్లాలో ఉంది. అందుకే వాటిని ఈరోజు సంవత్సరానికి ఒకరోజు ఆ పశువుల్ని ఉత్సాహపరిచేలాగా వాటికి పండుగ నిర్వహిస్తారు. ఈ సంస్కృతి చాలా ఉన్నతమైంది. భారతదేశంలో ఎక్కడా ఇలాంటి సంస్కృతి కనిపించదు. అందుకనే మేము దయచేసి చిత్తూరు జిల్లాలో ఉన్న సంస్కృతిని తమిళనాడులో ఉన్న జల్లికట్టులతో దయచేసి పోల్చబాకండి. చాలా భిన్నమైంది, చాలా ప్రత్యేకమైందని మేము చెప్తున్నాం. ఈ జిల్లా చిత్తూరు జిల్లాలో ప్రత్యేకించి ఇక్కడ చంద్రగిరి ప్రాంతంలో ఆనుపల్లి, పొప్పరాజపల్లి, ఇక్కడ రేకల చెరువు, అదేవిధంగా మన రంగంపేట, ఇలా ఈ 3 రోజులు ఈ సంక్రాంతి జరిగే 4-5 రోజులు కొన్ని ఊర్లలో కొన్ని రోజులు విభజించుకొని పండుగ చేస్తుంటారు. అందుకని చాలా రైట్. థ్యాంక్ యూ దామోదర్.